నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను నిశించా. మొన్న నవల టు సినిమా అంటే నవల నుంచి సినిమాకి రూపాంతరం చెందిన ఒక అంశానికి సంబంధించి ఎవరెవరి నావెల్స్ సినిమాగా అయ్యాయి అన్న అనేక విషయాలు మనం తెర మీద తీసుకొచ్చాం. దాంతోపాటు కృష్ణ గారి తొలి నావెల్ సినిమా ఏంటి అనేది, విజయ నిర్మల గారు ఎలా దర్శకురాలిగా మారారు, అది కృష్ణ గారితో ఎలా చేశారన్న దానికి మీరు అద్భుతమైన స్పందన ఇచ్చారు. దీంతో అంటే ఇంకేమన్నా మిస్ అయ్యామా అన్న అంశానికి సంబంధించి ఇంకెవరినన్నా మనం గుర్తు చేసుకోవాలా అన్నవి 2 క్వశ్చన్స్ రావడం జరిగింది. మరి ఇంకా ఏమేమి నావెల్స్ అప్పుడు ట్రెండింగ్లో ఉండే వాటిని ఏ డైరెక్టరు చూస్ చేసుకున్నారు, ఇంకా మిస్ అయినవి ఏమున్నాయి, దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలకడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సండి గారు. అఫ్కోర్స్ ఫ్లోలో అన్నీ మనం చెప్పుండకపోవచ్చు, కొన్ని మిస్ అయి ఉండొచ్చు. అలా దీంట్లో ఎవరి గురించైనా చెప్పలేదు, మిస్ అయింది అన్న ఫీలింగ్ మీకు ఏమైనా వచ్చిందా? నాకు ఒకరి మీద వచ్చిందండి. మీరు చెప్పండి. నేను అంటే మన ఒక కమెంట్ అంటే అఫ్కోర్స్ మన ముందు నుంచే అనుకుంది, నెగిటివ్గా పెట్టినా పాజిటివ్గా పెట్టినా వాళ్ళ అభిమానం మనం రిసీవ్ చేసుకుందాం అనేసి అని. రంగనాయకమ్మ గారి గురించి మిస్ అయ్యింది అని ఒక అభిమాని ఒక ఆవేదనతో ఇన్ని చెప్పారు, ఈవిడిని ఎలా మర్చిపోయారు అనేసి అని అన్నారు. మరి ఆ గురించి మనం ఎందుకు మిస్ చేసామంటే ఏం చెప్తారు? మనం ఆ వరవడిలో అందుకే నా ఇంట్రోలో అదే చెప్పాను. కొన్ని గుర్తుంటాయి, కొన్ని ఫ్లోలో వెళ్తున్నప్పుడు ఎక్కడో దగ్గర స్కిప్ అవుతుంది అనేసి అని. ఆవిడ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారి బలిపీఠం నవలని డాక్టర్ దాసనారాయణ గారు అత్యద్భుతంగా తెరకెక్కించారు. శోభన్ బాబు గారు, శారద గారు కనీవిని ఎరుగని విధంగా వాళ్ళు చేసినటువంటి కాలం మారింది కె విశ్వనాథ్ గారు దాదాపుగా ఇటువంటి తూరత్వం. అది కూడా అక్కడ శోభన్ బాబు గారు, శారద గారు అది ఎక్కువగా దాసనారాయణ గారిని ఆలోచింపజేసి అటువంటి తీవ్రత్వంతో చేస్తే బాగుంటుందని చెప్పి ఆ కులాంతరం ఏదైతే ఉందో బ్రాహ్మణ దళిత ఈ 2 సామాజిక వర్గాల మధ్య అన్నప్పుడు రంగనాయకమ్మ గారి బలిపీఠం నవల అప్పట్లో బాగా సంచలనాత్మకమైనటువంటి నవల. దానికోసం దాసనారాయణ గారు ఆ నవల తీసుకుని ఆయన దానిని సినిమాగా అద్భుతంగా తెరకెక్కించారు. అంతే అద్భుతంగా ఆడింది సినిమా. పురస్కారాలు కూడా అందుకుంది, నంది పురస్కారాలు కావచ్చు, అట్లా మిగతా ఫిలిం క్రిటిక్స్ అవార్డులు కావచ్చు, ఇట్లాంటివి కూడా ఆ సినిమాకి వచ్చాయి. మీకేంటంటే కమర్షియల్ నవలలు వెల్లువెత్తిన సమయంలో ఏంటంటే వీరేంద్రనాథ్ గారు, మల్లాది వెంకటకృష్ణమూర్తి గారితో పాటు ఏంటంటే కొమ్మనాపల్లి గణపతిరావు గారి నవలలు ఒకటి, తర్వాత సూర్యదేవర రామ్మోహన్ రావు గారి నవలలు. కొమ్మనాపల్లి గణపతిరావు గారి నవలలు అరణ్యకాండ, నాగార్జున గారితో హీరోగా చేసింది. సూర్యదేవర రామ్మోహన్ రావు గారి త్రినేత్రుడు అనే నవల ఒంటరి పోరాటం వెంకటేష్ గారి హీరోగా వచ్చింది. ఇట్లా వాళ్ళ నవలలు కూడా భార్గవరాముడు ఒకటి, కొమ్మనాపల్లి గణపతిరావు గారు, ఇట్లా వాళ్ళ నవలలు కూడా సినిమాలుగా రూపొందినటువంటి, అవి కూడా వాటి స్థాయిలో అవి ఆడినటువంటి పరిస్థితి. అలా మీకేంటంటే సినిమాని నవలని విడదీయలేనటువంటి కాలంలో పాపులర్ నవలలు రాజ్యమేలినటువంటి ఒక సమయం. అంటే ఒక యద్దనపూడి సులోచనారాయణ గారు, లేకపోతే మాదిరెడ్డి సులోచన గారు, మనకి తర్వాత లత గారు, ద్వివేదుల విశాలాక్షి గారు, వీళ్ళందరూ డి కామేశ్వర్ గారు, ఇట్లా వీళ్ళందరి నవలలతో పాటు బలభద్ర పాత్రుని రమణి గారు మధుమాసం చాలా మంచి నవల, దాన్ని సుమంత్ హీరోగా చంద్రసిద్ధార్థ్ గారు అద్భుతంగా సురేష్ ప్రొడక్షన్స్ వచ్చి నవల ఎంత బాగుంటుందో సినిమా అంత బాగుంటుంది. బలభద్ర పాత్రుని రమణి గారి నవలలు కూడా చాలా వరకు సినిమాలుగా రూపొందాయి. నవలని సినిమాని మనం విడదీయలేమండి ఎప్పటికీ. ఇప్పుడు మల్లాది వెంకటకృష్ణమూర్తి గారి నవలల్లో మనం చాలా నవలల గురించి అసలు ప్రస్తావించలేం. మనం ఒక ఒరవడిలో మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాం. మనకి విటమిన్ ఎం అని ఒక నవల అండి, చాలా బాగుంటుంది. టోన్టైన్ అగ్రిమెంట్ అని దాన్ని చర్చించిన నవల, దానిని లక్కీ ఛాన్స్ అని రాజేంద్ర ప్రసాద్ గారితో చేశారు, శివనాగేశ్వర గారు చేశారు దాన్ని. అట్లా చాలా నవలలు ఉన్నాయి మనం మాట్లాడుకోవాలనుకుంటే. కాబట్టి నాకు చాలా ఇష్టమైన నవల మల్లాది వెంకటకృష్ణమూర్తి గారి నవలలో మిస్టర్ను ఒకటి 2 సార్లే ప్రచురితమైన నవల, మళ్ళీ రీప్రింట్ అవ్వాల. నేను ఆయన్ని పోరుతూ ఉంటాను రీప్రింట్ చేయమని చెప్పి, చాలామంది అడుగుతున్నారు సార్ అని చెప్పేసి. అది రైట్స్ తీసుకుని వాళ్ళు ఏం చేశారంటే అవతల వాళ్ళు తీసిన వాళ్ళు ఏ శ్యామ్ గోపాల్ వర్మ ఫిల్మ్ అని పెట్టి మన షఫీ గారిని హీరోగా పెట్టి ఏంటంటే ఏదైతే మిస్టర్నోలో ఉన్నటువంటి కంటెంట్ ఏదైతే ఉంటుందో దాంట్లో ప్రేక్షకుడిని ఆశాంతం చదివించేటటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని పక్కదారి పట్టించేసి వేరే దారిలో వేరే ధోరణిలో వెళుతుంది సినిమా. అట్లా నవలని చంపేసినటువంటి మేకర్స్ కూడా మనకు కనిపిస్తారు. నవలలో ఉన్నటువంటి ఏదైతే ఇతివృత్తం ఉందో, ఏదైతే సోల్ ఉందో ఆ సోల్ని చంపేసినటువంటి వాళ్ళు కూడా మనకు కనిపిస్తారు అన్నమాట. అలా మనకేంటంటే నవలని సినిమాగా తీసుకొచ్చే క్రమంలో చాలామంది ఏంటంటే నవలను విపరీతంగా చదివినటువంటి వాళ్ళు అనమాట. విపరీతంగా చదివినటువంటి వాళ్ళు సినిమాకి వచ్చి అసంతృప్తి వెళ్ళబుచ్చుతుంటారు, కానీ అనూహ్యంగా సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఎందుకంటే డైరెక్టర్కి తెలుసు సినిమా వరకు తీసుకుంటే ఏం తీసుకోవాలి,
నవల మనం ఎంతసేపు అయినా చదువుకునేటటువంటి విధంగా ఉంటుంది. ఎన్నో పాత్రలు ఉంటాయి, ఎన్నో సన్నివేశాలు, ఎన్నో వర్ణనలు. అభిలాష నవలలో అందుకే మీకేంటంటే అభిలాష నవలలో వీరేంద్రనాథ్ గారు ఆన్ ప్రింట్ టైము మెన్షన్ చేస్తారు. అతనికి ఉరిశిక్ష ఈ సమయానికి ఉరిశిక్ష అమలు చేయాలి. ఎవరికి? చిరంజీవికి ఉరిశిక్ష అమలు చేయాలంటే ఆ అర్ధరాత్రి దగ్గర నుంచి ఆ ఉరిశిక్ష అమలు జరిగే లోపు జరిగినటువంటి సమయాన్ని ఆయన ఆన్ ప్రింట్ నవలలో ఆయన ప్రస్తావిస్తారు. దానిని ఇక్కడ మనకు రాధిక్ గారి గడియారంలో చూపించడం, విష్ణు శర్మ గడియారంలో చూపించడం, హాల్లో గోడ మీద గడియారంలో చూపించడం, అది డైరెక్టర్ ఇక్కడ తీసుకున్నటువంటి స్వేచ్ఛ అనమాట. అంటే ఇంకొక విషయం కూడా మనం ఇక్కడ చెప్పేసి ఇప్పుడు రాసేటప్పుడు ఉండేదానికి పిక్చరైజేషన్ చేసేదానికి సంబంధం ఉండదండి, సంబంధం ఉంటుంది. వర్ణనలు అనేటివి వర్ణన చాలా ఉంటుంది, రచయిత చాలా వర్ణిస్తారు. కానీ అది ల్యాక్ కావద్దు అనేది ఒకటి. దీన్ని ఎంత అద్భుతంగా చూపించాలి, ఇంత పొడిగిస్తే చదివేటప్పుడు అదొక ఊహ వెళ్తూ ఉంటే ఫ్లోలో రసరమ్యంగా రసకావ్యంగా అనుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు చదివినప్పుడు బాగుంటుంది. బట్ ఆ రసరమ్యంగా రసకావ్యంగా అనే ఆ విజువల్ని మనం అక్కడ చూపించలేము, ఎందుకంటే దానికి తగ్గట్టుగా ఓన్లో ఒక చిన్న మూమెంట్ క్రియేట్ చేయడం. మీకు ఈ మధ్య కాలంలో మల్లాది వెంకటకృష్ణమూర్తి గారి ప్రీవియస్ నావల్స్ అన్నింటినీ ఆయన రీప్రింట్ చేస్తున్నారు. రీప్రింట్ చేస్తున్న సందర్భంగా ఏంటంటే ఇప్పటివరకు అండి, దిస్ ఈజ్ ఆల్సో కల్చరల్ స్టడీ, ఇప్పటివరకు అత్యధికంగా సినిమాలుగా రూపొందినటువంటి నవలలు మల్లాది వెంకటకృష్ణమూర్తి గారి నవలలే. ఇది మనం అత్యధికంగా రికార్డెడ్గా తీసుకుంటే అర్థమవుతుంది. ఆయన ఒక 150 నవలలు రాశారు అనుకుంటే 50-60కి పైగా సినిమాలుగా రూపొందారు. పై మాటే అండి తీసుకుంటే. అది చాలా మందికి వీరేంద్రనాథ్ గారి ఎక్కువ అని అనిపిస్తాయి కానీ మల్లాది వెంకటకృష్ణమూర్తి గారి ఎక్కువ అన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ఎందుకు చెప్పానంటే మీకు ఆయన ఈ మధ్య ఇప్పుడు రీప్రింట్ చేస్తున్నటువంటి నవలల్లో ఏంటంటే మేము చదువుకున్నటువంటి సమయంలో ఒక 15-16 సంవత్సరాల వయసులో మేము పూర్తి స్థాయిలో వీరేంద్రనాథ్ మల్లాది గారు చదువుతూ వచ్చామని అనుకుంటే దాంట్లో ఉన్నటువంటి కొన్ని పాత్రలు కావచ్చు, కొన్ని సన్నివేశాలు కావచ్చు ఇప్పుడు తీసేసి డిలీట్ చేసి ప్రింట్ చేస్తున్నారు. అడిగాను మొన్న నేను, అలా డిలీట్ చేసి చేస్తున్నారు అనేటప్పటికీ ఆ రోజుల్లో ఆ కాలానికి అవి సరిపోయాయని అనిపించింది. ఇప్పుడు అంతసేపు అన్ని వర్ణనలు అన్ని పాత్రలు ఇప్పుడు ఉంటే ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి కొత్త పాఠకుడు ఇబ్బంది పడుతున్నాడు. కాబట్టి పాత పాఠకులు మీరు ఎలాగో చదివారు, మళ్ళీ చదువుతారు, మీరు ఎలాగున్నా కొత్త పాఠకుడు చదవాలంటే ఏం చేయాలి అని చెప్పి ఆయన వాటిని తొలగించి చేస్తున్నటువంటి ఒక ప్రయోగం అనమాట. మీకు గోల్మాల్ గోవిందం సినిమా వచ్చి వెడ్డింగ్ బెల్స్ అనే నవలండి. ఆ వెడ్డింగ్ బెల్స్ నవలలో మీకు చాలా శృంగారపరమైనటువంటి సన్నివేశాలకు సంబంధించి, అట్లాగే మన తెలుగు వర్ణమాలలో ఉన్నటువంటి అక్షరాలకు సంబంధించి చాలా చర్చ ఉంటుంది మీకు. కొత్తగా వచ్చిన వెడ్డింగ్ బెల్స్ నవలలో అసలు లేదనమాట, కంప్లీట్ అది తీసేశారు. ఒక నువ్వు ఒక నేను ఒక నవల ఉంటుంది. అందులో నిర్మాత చెల్లెలి పాత్ర ఒక పాత్ర ఉంటుంది. అది ఆశాంతం అడుగుడుగున అడ్డుపడుతున్నట్టు మాకు అనిపించింది. అసలు ఆ పాత్రే లేదు, అది తీసేశారు లేటెస్ట్ ప్రింట్లో అనమాట. పడమటి సంధ్యారాగం నవల ఎప్పుడు వెళ్ళినా ఏమైందంటే మల్లాది వెంకటకృష్ణమూర్తి గారి టాప్ 10లో టాప్ 5లో ఉండేటటువంటి నవల అది. పడమటి సంధ్యారాగం నవల కోసం ఎప్పుడు మనం లైబ్రరీకి వెళ్ళి లెండింగ్ లైబ్రరీకి వెళ్ళినప్పుడు ఇలా పెట్టేవాళ్ళం అనమాట. 10 నవలలో పెడితే పడమటి సంధ్యారాగం తీసి పక్కన పెట్టామండి, చెంటబ్బాయి తీసి పక్కన పెట్టామండి. ఒకరోజు అడిగారు, ఎందుకు మీరు పడమటి సంధ్యారాగం చెంటబ్బాయి తీసి పక్కన పెడుతున్నారంటే, చెంటబ్బాయి సినిమా చూసేసాను కదా అని అన్నాను. అసలు నవలకి సినిమాకి ఏమాత్రం సంబంధం ఉండదు అంటే అప్పుడు నేను 1-2 సార్లు మొన్న కూడా చదివా చెంటబ్బాయి నవల, ఈ మధ్య కూడా చదివాను నేను చెంటబ్బాయి నవల చదివి. క్లైమాక్స్ మరీ ముఖ్యంగా, ఇవాళకి నాకు క్లైమాక్స్ చాలా ఇష్టం. పడమటి సంధ్యారాగం పక్కన పెడితే ఇది సినిమా వచ్చి చూశాను కదంటే, సినిమా పడమటి సంధ్యారాగం వేరు, జంధ్యాల గారు దర్శకత్వం వహించింది, నవల వేరు, ఈ టైటిల్ నచ్చి జంధ్యాల గారు పెట్టుకున్నారు అన్నప్పుడు పడమటి సంధ్యారాగం నవల తీసుకెళ్ళి చదివిన తర్వాత ఏంటంటే అది కదిపి కుదిపేసింది అనమాట. ఆ నవల రాసినటువంటి సమయంలో మల్లాది వెంకటకృష్ణమూర్తి గారి వయసు అంతా నేను మల్లాది గారిని స్వయంగా నేను అడిగాను. ఎందుకంటే కాశీ పుణ్యక్షేత్రంలో వరుసగా వచ్చేటటువంటి సన్నివేశాలు. ఇవాళకి మొదటి వాక్యం నిరాశను మించిన తృప్తి లేదని మొదలవుతుంది. ఆ నవల మొదలయ్యి నిరాశను మించిన తృప్తి లేదుతో అంతమవుతుంది. ఆయన అందమైన జీవితం అండి, అందమైన జీవితం సినిమాగా వస్తుంది, రూపొందుతుంది. ఈ మధ్యకాలంలో ఎవరో ఎన్ఆర్ఐస్ వచ్చి రైట్స్ తీసుకున్నారు అని మనకు తెలిసింది. అందమైన జీవితం చాలా కష్టం తెరకెక్కించడం. ది బెస్ట్ సెల్లర్, ఇవాళకి ది బెస్ట్ సెల్లర్ అందమైన జీవితం. మల్లాది వెంకటకృష్ణమూర్తి గారి అందమైన జీవితం, స్రవంతి, ఇవి ఇవాళకి బెస్ట్ సెల్లర్స్. ఇప్పటికీ ఖచ్చితంగా మనకి బుక్ ఫెస్టివల్స్లో ఇవి కనిపిస్తే ఫస్ట్ చాయిస్గా ఆయన అభిమానులు కావచ్చు, లేకపోతే కొత్తగా నవలు చదువుదాం అనుకుంటున్నాం అన్న వాళ్ళకి సజెస్ట్ చేసేటటువంటి నవల్స్లో ఈ 2 నవల్స్ ఉంటాయి.
ఇలా అద్భుతమైనటువంటి నవలలు రాశారు. ఇవన్నీ సినిమాలుగా తెరకెక్కాయి. స్రవంతి కూడా తీయడం చాలా కష్టం అండి. చాలామంది ప్రయత్నించారు, తీయలేకపోయారు. స్రవంతి నవల నచ్చి, చాలామందికి ఈ విషయం తెలియదు, స్రవంతి నవల విపరీతంగా నచ్చి రవికిషోర్ గారు, పివి రవికిషోర్ గారు ఆయన సంస్థకి స్రవంతి మూవీస్ అని పేరు పెట్టుకున్నారు. ఈ టైటిల్తో నేను సినిమా చేసుకోవచ్చా అని చెప్పి స్రవంతి అని తన సినిమాకి క్రాంతి కుమార్ గారు పేరు పెట్టుకున్నారు. చాలామంది అప్పట్లో అపోహపడ్డారు, స్రవంతి నవలే సినిమా ఏమని. చాలా కష్టం స్రవంతి నవల సినిమాగా తీయటం. ఓకే. ఎన్నిసార్లు చదివినా మళ్ళీ మళ్ళీ చదవాలనిపించిన నవల, మరీ ముఖ్యంగా మగవాళ్ళకి స్రవంతి నవల. ఎన్నిసార్లు చదివినా మగవాళ్ళకి మళ్ళీ మళ్ళీ చదవాలనిపించిన నవల స్రవంతి. ఖచ్చితంగా స్త్రీ పాఠకులు కూడా చదవాలని చదివే ఉంటారని నేను అనుకుంటాను. ఓకే. అలాగే మేఘమాల అండి. మేఘమాల నవల ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. మేఘమాల అన్న పేరు కావచ్చు, మేఘమాల నవల కావచ్చు. ఆ నవల చదివిన తర్వాత మేఘమాల కోసం హీరో చేసేటటువంటి ప్రయాణం. మేఘమాల నవలకి ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా మీకు? మేఘమాల నవలని దేవదాస్ కనకాల గారు టీవీకి సీరియల్గా అద్భుతంగా తీశారు. ఓకే. ఎంత అద్భుతంగా తీశారంటే సీరియల్ వస్తున్న సమయంలో టీవీ ముందు ఉండేవాడిని నేను. సీరియల్ పేరు మేఘమాలే. మేఘమాలలో హీరో రాజీవ్ కనకాల గారు. మేఘమాల పాత్ర కోసం దేవదాస్ కనకాల గారు ఎంపిక చేసింది సుమ గారిని. అక్కడ వీళ్ళిద్దరూ పరిచయం అయ్యి, ఆ పరిచయం ప్రేమ దాకా, ఆ ప్రేమ పెళ్లి దాకా మేఘమాల సమయంలోనే వెళ్ళింది. చాలా గొప్ప నవల, చాలా గొప్పగా దేవదాస్ కనకాల గారు తీశారు. ఇలా మల్లాది వెంకటకృష్ణమూర్తి గారి నవలలు ఇన్ని సినిమాలుగా రూపొందాయి, ఇన్ని తెర మీదకి వచ్చాయి. ఇవన్నీ కూడా నిర్మాతలను ఎంతగానో ఆనంద పారవశ్యుల్ని చేశాయి. సినిమా నవలలకి విపరీతమైనటువంటి డిమాండ్ పాపులర్ నవలకు తీసుకొచ్చి, వాళ్ళు కమర్షియల్ రైటర్స్ అనొచ్చు, పాపులర్ రైటర్స్ అనొచ్చు. ఒక ఎండమూరి వీరేంద్రనాథ్ గారు, ఒక మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు, సందేహం లేదు. ఎండమూరి గారికి, చిరంజీవి గారికి ఆయన ఇచ్చినటువంటి అప్రతిహతమైనటువంటి హిట్స్ ఆయన నవలలు, చెప్పుకోదగ్గ నవలలు ఖచ్చితంగా. చిరంజీవి గారికి, బాలకృష్ణ గారికి, కమల్ హాసన్ గారికి, ఆయన వరుసగా నాగార్జున గారికి ఆయన ఇచ్చినటువంటి నవలలు. ఒక్కసారి ఆ నవల నుంచి సినిమాకి వచ్చిన పేర్లు ఒకసారి. అభిలాషగా రూపొందింది. డబ్బు టు ద పవర్ ఆఫ్ ఛాలెంజ్, రాక్షసుడు, మరణమృదంగం, రుద్రనేత్ర, రక్త సింధూరం. ఆ తర్వాత స్టువర్టుపురం పోలీస్ స్టేషన్. ఇవి చిరంజీవి గారితో ఎండమూరి వీరేంద్రనాథ్ గారి నవలలు సినిమాలుగా రూపొందినటువంటి రచనలు అనమాట. బాలకృష్ణ గారు రక్తాభిషేకం బాలకృష్ణ గారితో. ఆఖరి పోరాటం, ఒకరాధ ఇద్దరు కృష్ణులు నవలల పేర్లే సినిమాల పేర్లు అనమాట. బాలకృష్ణ నాగార్జున గారు, వెంకటేష్ గారు వీళ్ళతో చేసినటువంటి సినిమాలు. వీరేంద్రనాథ్ గారు రచన చేసినటువంటి సినిమాలు చిరంజీవి. బాలకృష్ణ గారితో ఒక సినిమా, నాగార్జున గారితో ఒక సినిమా, కమల్ హాసన్ గారితో ఒకరాధ ఇద్దరు కృష్ణులు. నాగార్జున గారితో చేయాలి. ఆఖరి పోరాటం రైట్. ఒకరాధ ఇద్దరు కృష్ణులు ఇవాళకే అండి. అసలు మీరు చూసిన ఒకరాధ ఇద్దరు కృష్ణులు నవలలో ఉన్న పాత్రలు గొప్పవా, లేకపోతే కోదండరామిరెడ్డి గారు, లోక్ సింగ్ గారి ఫోటోగ్రఫీ, కోదండరామిరెడ్డి గారి దర్శకత్వం గొప్ప, కమల్ హాసన్ గారి శ్రీదేవి, రావుగోపాలరావు గారి అభినయం గొప్పదా, లేకపోతే ఇళయరాజా గారి సంగీతం గొప్పదా? మరీ ముఖ్యంగా రికార్డింగ్ అండి. ఒకరాధ ఇద్దరు కృష్ణులు రికార్డింగ్ కోసం సినిమా చూడొచ్చు. ఒకరాధ ఇద్దరు కృష్ణులు. ఓకే. కమల్ హాసన్ గారు పాట పాడిన సినిమా తెలుగులో ఆయన గొంతుతో. ఏం పాట? రాధా నీకెందుకింత బాధ. ఓకే, ఆ పాట కమల్ హాసన్ గారు పాడిన పాట. అలా సినిమాలకి ఇబ్బడి ముబ్బడిగా ముడిసరుకుని అందించినటువంటి నవలలు అసలు చాలా గొప్పగా చేశారు. నాకు ధర్మయుద్ధం చాలా ఇష్టం. నాకు ధర్మయుద్ధం కాకుండా రాక్షస సంహారం రెండు ఇష్టం. ధర్మయుద్ధం ఏం చేశారంటే దాని పేరు ఏదో విచిత్రమైన పేరు పెట్టారు. భానుచంద్ర గారు హీరోగా చేశారు సినిమా. ఫ్లాప్. జగ్గయ్య గారు, భానుచంద్ర గారు, రజనీ గారు, మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు నవలు చాలా చిరంజీవి గారు చేయాలి. చిరంజీవి గారు చాలా బాగుందని ఓకే చేశారు. లాయర్ సామ్రాట్ అని చాలా బాగుంటుంది ఆ పాత్ర. రాక్షస సంహారం చాలా కష్టం తీయటం. అది ఇప్పుడు కనుక చదివితే ఒక్కసారి అప్పుడు ఎర్లీ 90s రాసిన రాక్షస సంహారం హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అనిపిస్తుంది. అప్పట్లో ఆయన రాశారు. అప్పట్లో ఊహించి రాయటం. రెండు పాత్రలు, భరద్వాజ, ధర్మతేజ అని చెప్పేసి ఎక్స్ట్రాడినరీగా చేసినటువంటి కమర్షియల్ ఇదన్నమాట. వీరేంద్రనాథ్ గారి నవలల్లో నవల ఎంత బాగుంటుందో సినిమాగా కూడా అంత బాగా వచ్చిన సినిమా ముత్యమంత ముద్దు, థ్రిల్లర్ నవల. రవిరాజ పినిశెట్టి గారు అంత గొప్పగా తీశారు. ఓకే. అంటే ఈ మధ్యకాలంలో నవల నుంచి సినిమాకి వచ్చినవి ఏవి లేవనుకుంటాను కదా. అంటే మనకి కథలు సినిమాలుగా వస్తున్నాయి. చలంగారు రాసిన దోషగుణం అనే కథ ఇంద్రగంటి మోహనకృష్ణ గారు గ్రహణం అని చెప్పి సినిమాగా తీశారు. 2004, 22 సంవత్సరాలు అయింది.
కాబట్టి ఏంటంటే నవలలు సినిమాలుగా రావాలి, రూపాంతరం చెందాలి, రూపొందాలి అంటే ఏంటంటే అంత బలమైనటువంటి నేపథ్యం. ఇప్పుడు ఇక్కడ చాలామందికి కష్టం కలిగినా కూడా మనం ఒక విషయం చెప్పుకోవాలి. ఇవాళ చాలామంది షార్ట్ స్టోరీ రైటర్స్ షార్ట్ స్టోరీస్ చాలా బాగా రాస్తున్నారు. షార్ట్ స్టోరీస్ చాలా బాగా రాస్తూ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే చాలా గొప్ప కథా రచయితలు మేమని అనుకుంటున్నారు. సినిమా రచన వేరు, సాహితీ రచన రెండు వేరండి. కానీ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఒక పూర్తి నవలో, గొప్ప నవలో రాసిన తర్వాత దానిని సినిమాగా రూపొందించాలని అనుకుంటే జరిగేటటువంటి ప్రయాణం ఒకలాగా ఉంటుంది. ఇక్కడ మరీ ముఖ్యంగా మనం ఈ విషయం కూడా చెప్పాలి. రాజమౌళి గారు, సుకుమార్ గారు, పూరి జగన్నాథ్ గారు, త్రివిక్రమ్ గారు, ఇట్లా ఒక 6-7 మంది రచయితలు బాగా సాహిత్యం చదువుకున్న వాళ్ళు వీళ్ళు, విపరీతంగా సాహిత్యం చదువుకున్నటువంటి వాళ్ళు వీళ్ళు. అయితే మిగతా ఇప్పుడు వస్తున్నటువంటి నవతరం దర్శకులు ఏంటంటే సినిమాని చూసి సినిమా తీసేటటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. సినిమాని చూసి సినిమా ఎప్పుడైతే తీస్తామో అందులో మీకు ఆత్మ లోపిస్తుంది. మీరు సాహిత్యం చదివి, మనుష్యుల్ని అధ్యయనం చేసి, పరిస్థితులను అధ్యయనం చేసి, అప్పుడు మీరు టెక్నికాలిటీస్కి సంబంధించి, అవుట్పుట్కి సంబంధించి మీరు అప్పుడు సినిమాలు చూసి మీరు చేయొచ్చు. కానీ ఇప్పుడు సినిమాని చూసి సినిమా చూసేటటువంటి ఒక తరం బయలుదేరి, కాబట్టి వాళ్ళ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుతాం. చదవడం అనేది చాలా తగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు అంతా ఆన్లైన్ రీడింగ్ కదా. ఇప్పుడు ఒక పుస్తకం చదివినప్పుడు వచ్చే ఫీల్, నువ్వు మొబైల్ ఫోన్లో చూసి చదివే ఫీల్ చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే పేజ్ అయిపోతే పేజ్ గుర్తుపెట్టుకోవడానికి ఏదో ఒకటి అడ్డు పెట్టేసుకొని ట్రావెల్లో ఒక జర్నీలో పుస్తకం లేకుండా ఉండడం అనేది అసాధ్యంగా ఉండేది. చాలామంది న్యూస్ పేపర్, ఆ ట్రైన్ జర్నీలో న్యూస్ పేపర్ చదవడం అలవాటు కొందరికి, ఏదో ఒకటి మన వెంట పుస్తకం అనేది అప్పట్లో ఉండేది. ఇప్పుడు అంటే ఫోన్లోనే అన్నీ దొరుకుతున్నాయి కాబట్టి క్యారీ చేయాల్సిన అవసరం లేదనేసి చాలా తక్కువ మంది లేదు. మల్లాది వెంకటకృష్ణమూర్తి గారి నవలల్లో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు పడమటి సంధ్యారాగం ఒకటి, అందమైన జీవితం, స్రవంతి, జాబిలి మీద సంతకం, ఇవన్నీ తెరకెక్కించడం చాలా కష్టసాధ్యమైనటువంటి విషయం అన్నమాట. చాలా కష్టం, వీటిని తెర మీదకి తీసుకురావడం చాలా కష్టం. ఎందుకంటే ఆయన అంత వేదన అనుభవించి రాసినటువంటి రచనలు అనమాట, చేసినటువంటి రచనలు, వాటిని తెర మీదకి తీసుకురావడం. అట్లా వీరేంద్రనాథ్ గారి నవలల్లో కూడా కష్టసాధ్యమైనటువంటి నవలలు కొన్ని ఉన్నాయి, వాటిని తెరకెక్కించడం అసాధ్యం. మొన్న ఎవరో అందులో వెన్నెల ఆడపిల్ల ప్రస్తావించలేదన్నారు. వెన్నెల ఆడపిల్ల మనం ప్రస్తావించాం. హలో ఐ లవ్ యూని హీరో శ్రీకాంత్ గారితో, కేఎస్ రామారావు, వీరశంకర్ గారి మొదటి సినిమా, చాలా బాగా తీశారు సినిమా. ఇక్కడ ఏమవుతుందంటే వీడియో కంప్లీట్గా చూడకుండా ఎక్కడో దగ్గర వాళ్ళకి నచ్చలేదు అన్న దగ్గర నుంచి మెసేజ్ పెట్టడం స్టార్ట్ చేస్తున్నారు. బట్ ఏంటంటే వ్యూవర్స్ అందరికీ మీ ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ మెసేజ్ మేము చూస్తాము. దాంట్లో అంటే తిట్టిన వాళ్ళు మా వాళ్ళు కాదు, మమ్మల్ని పొగిడే వాళ్ళు మా వల్ల ఏళ్ళ, మీరు తిట్టిన మా వీడియో చూస్తున్నారని మేము హ్యాపీ ఫీల్ అవుతాం. మీరు పెట్టే ప్రతి వీడియో మేము చూస్తున్నాము. పెట్టే ముందు ఒకసారి వీడియో శాంతం చూశాక మిస్ అయితే అప్పుడు పెట్టండి. ఖచ్చితంగా మీరు ఏ సినిమా గురించి అడుగుతున్నారో దాన్ని మళ్ళీ ట్యాగ్ చేసి మరీ నేను వీడియోలు చేయిస్తున్నాను సార్తో. ఇప్పుడు ఒక కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ మన దాంట్లో ఒక వ్యూవర్ అడిగాడు. వంశీ గారి సిరీస్లో మేము చేద్దాం అనుకుంది, బట్ ఆ వ్యూవర్ అడిగారని మేము ఎర్లీగా చేసాము. అలాగే రంగనాయకమ్మ గారి గురించి, బలిపీఠం గురించి చెప్పలేదు అనేసి అన్న ఒక నిజంగానే కదా ఆవిడ పెద్ద రచయిత కదా, ఆవిడ గురించి మేము మర్చిపోయామనేసి నేను ఇప్పుడు శ్రీకాంత్ గారు ఇమీడియట్గా అడిగాను. ఫ్లోలో కొన్ని మిస్ అవుతాయి, మీరు మెసేజ్ పెట్టండి, ఖచ్చితంగా మళ్ళీ మీకోసం వీడియో మేము గ్యారంటీగా చేస్తాం. ఇప్పుడు ఆనందో బ్రహ్మ అని ఒక నవల ఉందండి. ఆనందో బ్రహ్మ వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట. దాన్ని తెరకెక్కించడం కూడా చాలా కష్టం. తెరకెక్కించడానికి కొన్ని పద్ధతులు, పరిమితులు ఉంటాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని వాటికి లోబడే చేస్తారు ఎవరైనా మేకర్స్. ఖచ్చితంగా కదా అసలు అది సందేహం. మొత్తానికి మరొకసారి మనం మర్చిపోయిన వాళ్ళను మళ్ళీ ఏ హీరోలతో ఈ నవల ట్రావెల్ అయింది, ఇప్పుడు ఎందుకు అవ్వలేకపోతుందన్న విషయాన్ని కూడా చాలా స్పష్టంగా తెలియజేశారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య గారు.